రైట్. ఇక మహిళలకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు ఎంపీ కృష్ణప్రసాద్. ఇచ్చిన హామీలను ఆచరణలో పెడుతోందన్నారు. రాష్ట్రపతి మహిళే ఉన్నారని అన్నారు. మహిళా బిల్లు రావడంతో కీలక ఘట్టమంటున్న ఎంపీ కృష్ణప్రసాద్తో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ రోజు మహిళా బిల్లుకు సంబంధించింది 4 గంటలకు ఓటింగ్ ప్రక్రియ జరగబోతుంది. కానీ ఉదయం ఏదైతే గెజిట్ నోటిఫికేషన్ రావడం అన్నది చాలా ఉత్కంఠ రేపుతున్నటువంటి అంశము. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే గెజిట్ నోటిఫికేషన్ మార్నింగ్ నుంచి కూడా ఉత్కంఠ రేపుతున్నటువంటిది ఇదే ప్రధానంగా అంశ. అంటే ఒకవైపు మహిళా బిల్లు పై చర్చ జరుగుతూనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం అన్నది ఒక్కసారి దీని గురించి చెప్తారు. ఎన్డీఏ ప్రభుత్వం పదే ప్రతిసారి అడుగడుగున మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్తూనే ఉంది, చేసి చూపిస్తూనే ఉంది. దానికి సాక్షాత్తు మన రాష్ట్రానికి, మన దేశానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతిని ఒక మహిళల్ని తీసుకురావడం, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా హోంమంత్రి శాఖ కూడా ఒక స్త్రీని తీసుకురావడం, మహిళా లీడర్ని తీసుకొచ్చి బాధ్యతలు అప్పచెప్పడం అని చూస్తున్నాం. సో ఎన్డీఏ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో మనం చూస్తున్నాం అడుగడుగున ప్రతి చోట. ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే ఆస్తిలో కూడా సమాన హక్కులు ఉండాలి మహిళలకి అని కూడా ఆయన పోరాడారు బాగా. ఆ తర్వాత మిగతా దేశంలో అందరూ ఫాలో అయ్యారు అతన్ని. సో ఈ విధంగా మనం చూస్తూ ఉంటే 2023 సంవత్సరంలో ఏదైతే బిల్లు పాస్ చేసిందో కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ఆ బిల్లు పాస్ చేసిన తర్వాత ఒక కమిట్మెంట్ చూపించడానికి, చిత్తశుద్ధి చూపించడానికి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. మేము ఆ రోజు బిల్ పాస్ చేసి మేము తప్పించుకోవట్లేదు, మీరు అంటున్నట్టు మేము వేరే లెక్కలు వేసుకోవట్లేదు, తప్పు అది మీరు అంటుంది, మీరు మీ ఊహాగాన కరెక్ట్ కాదు, మాకు ఆ చిత్తశుద్ధి ఉంది అని చూపించడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఇప్పుడు 850 ఏదైతే అంటే సంఖ్యాపరంగా ఇది స్థానాల సంఖ్య అనుకోవచ్చు, ఇది 550 అంటే 543 దాంట్లోనే 33% ఉంటుందా, లేకపోతే 850 దాంట్లో ఉన్న? ఇప్పుడు 2023 నాడు ఏదైతే అమెండ్మెంట్ చేశారో ఆ అమెండ్మెంట్ 543 మీద అమెండ్మెంట్, అది వీ షుడ్ నాట్ కన్ఫ్యూజ్. ఆ అమెండ్మెంట్ ఆ రోజు ఉన్న సంఖ్య పార్లమెంట్లో 543. ఆ రోజు చెప్పిన మాట ఏమిటి, మేము 1/3 రిజర్వేషన్ ఇస్తాము. ఆ 1/3 రిజర్వేషన్ ఏ రోజు నుంచి ఇస్తాము అనేది నోటిఫికేషన్ రాలేదు. ఆ చిత్తశుద్ధి చూపించడానికి ఒక డేట్ ఇస్తున్నాము, ఈ రోజు నుంచి ఆ డేట్ ఇస్తుంది, ఇది మేము చిత్తశుద్ధిగా చూపిస్తున్నాము అని చెప్పడం. ఇప్పుడు మళ్ళీ ఏం చేశారు, అంతేకాదు సుమా 543 ఏంటి, మేము 850 చేస్తాం. 543లో మనం 1/3 చేస్తే చాలా తక్కువ వస్తుంది, 850 చేస్తే సంఖ్య 250 వరకు పోతుంది. సో 250 వరకు కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని ఎన్డీఏ ప్రభుత్వం చెప్తుంది. సార్ ఇది ఏదైతే మనకు 850 మీరు చెప్పినట్లుగా దాదాపు చాలామంది కూడా నిన్న ఏదైతే ఇండియా బ్లాక్ సంబంధించిన వాళ్ళు చాలా కామెంట్స్ కూడా చేశారు. అటు దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయి, ఇటు ఉత్తరాది రాష్ట్రాలకు డివైడ్ పాలసీ అన్నటువంటి డీలిమిటేషన్ తోటి నష్టపోతుంది. అసలు ఇటు దక్షిణాదిలో ఉన్నటువంటి తెలంగాణ అనుకోవచ్చు, కర్ణాటక, తమిళనాడు ఇదంతా కూడా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అయితే నో, అటువంటిది ఏమీ లేదు అన్నటువంటిది. ఇలాంటి అంటే మీరు ఒక దక్షిణాదికి సంబంధించినటువంటి అభ్యర్థి కాబట్టి ఇలాంటి దాన్ని లేవనెత్తారు, దీని గురించి మీరేమంటారు? అది స్టార్టింగ్లోనే మనం గమనించి నేను పోయి మంత్రి గారిని కలవడం జరిగింది. కలిసి ఇది తెలుగు రాష్ట్రాలకే కాకుండా దక్షిణ రాష్ట్రాలకి అందరికీ కొంచెం అన్యాయం జరిగేటట్టుంది, దీన్ని కరెక్షన్ చేయాల్సే అవసరం ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాని తదుపరి మనం నిన్న చూసాము హోమ్ మినిస్టర్ గారు ఫ్లోర్లో మాట్లాడటము. ఆయన అంకడాలంటే మీరు ఎప్పుడు కలిసారు సార్? నేను 25వ తారీఖున కలిశాను, పొద్దున కలిసాను. మీకున్నటువంటి డౌట్ ఏదైతే క్లారిటీ కొరకు ఇలా ఉంది, దీనివల్ల ఇబ్బందే వస్తుంది, సో దక్షిణ రాష్ట్రాలకి న్యాయం జరగాలి అనే పాయింట్ నేను రేస్ చేస్తూ ఎలాగా అవుతుందని కూడా అన్ని డీటెయిల్స్ రాసి చూపించాను. చూపించిన తర్వాత దీన్ని ఏదో ఒకటి చేస్తాము, కరెక్షన్ చేస్తామని తర్వాత తదుపరి అమిత్ షా గారు ఫ్లోర్లో లోకసభలో క్లారిటీ ఇస్తూ ఏ రాష్ట్రానికి, దక్షిణ రాష్ట్రానికి అన్యాయం జరగదు అని నంబర్స్ చెప్తూ, ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 543 సంఖ్యలో ఏదైతే ఇప్పుడు ఉన్న సంఖ్యలో 4.6% పాపులేషన్ ఓవరాల్ కంట్రీలో, దాని మీద 25 సీట్లు సంఖ్య వచ్చింది. ఆ సంఖ్య 4.6% తగ్గకుండా మెయింటైన్ చేస్తూ పోవాలి అంటే ఇప్పుడు 4.65%, కొంచెం
చాలా కొంచెం పెరిగి, అంటే తగ్గడం కాదు పెరగడం చేస్తే అప్పుడు 38 సీట్ల వరకు వస్తాయి. అంటే మనం అదే మెయింటైన్ చేస్తే 33 అవుతాయి. ఇది 4.65 పెడితే 38 అవుతాయి అని హామీ ఇచ్చారు ఫ్లోర్లో. ఆ హామీ అనేది ఎంతవరకు ఇలాగే ప్రతి రాష్ట్రం గురించి చెప్పారు. ఒక్కొక్క రాష్ట్రం గురించి చెప్తూ ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు అని చెప్పారు. దాని మీద రియాక్షన్ ఏముంటుంది అనేది ఈరోజు స్పీచెస్లో, ఈరోజు పార్టిసిపేషన్లో, ఈరోజు డిబేట్స్లో మనం చూడాలి. అంటే అన్యాయం కాదు అన్నటువంటి ఏదైతే చెప్పారో అందులో ఏదైతే మనకు నోటిఫికేషన్ ఏదైతే ఉందో అందులో మెన్షన్ చేయలేదు. అంటే ఇంత పర్సెంటేజ్ ఇలాంటిది అన్నది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు కదా సార్. అంటే నష్టం కాదు అన్నటువంటి మాటల్లో ఉంది కానీ రాతల్లో మాత్రం అలాంటిది. దక్షిణ రాష్ట్రాలు అవే అడుగుతున్నారు. సరే మీరు మాటల్లో చెప్పారు, మీరు హామీ ఇచ్చారు, భారతదేశ గృహమంత్రి గారు మీరు అంటే మాకు గౌరవం ఉంది, లిఖితపూర్వకంగా లేదు కదా అని దక్షిణ రాష్ట్రాలు అంటున్నాయి. అది చూద్దాం ఈరోజు ఏం జరుగుతుందో చూద్దాం. సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది సార్? చాలా మంది తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇతర పార్టీల వాళ్ళు కానీ చాలా మటుకు కొంత బైకాట్ చేసేటటువంటి అవకాశాలు కూడా ఉంది అన్నటువంటి వార్తలు వస్తుంది. ఎలా ఉంటుంది? నిన్న ప్రధానమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఎవరైతే బిల్లుని సపోర్ట్ చేయరో వాళ్ళు మహిళలకి సపోర్ట్ చేయనట్టు దీని అర్థం వస్తుంది. ఎవరైతే దీన్ని సపోర్ట్ చేస్తున్నారో మామూలుగా సపోర్ట్ చేయాల్సిందే కదా. అందుకేనా మొత్తం స్క్రీన్ మీద ఓపెన్ డిబేట్ లాగా పెట్టేశారు నంబర్స్. అంతే, ఇది మరి మహిళలకు సంబంధించిన విషయం, ఓపెన్గా ఉండాలా, సీక్రెట్స్ ఏం లేవు ఇక్కడ. మీ చిత్తశుద్ధి ఉంటే బయటకు వచ్చి సపోర్ట్ చేయండి. అంటే గత బిల్లుకు ఈ బిల్లుకు ఒక డిఫరెన్స్ మాత్రం ఉంది సార్. గత బిల్లు దామాషా ప్రకారంగా ఏదైతే జరిగినటువంటిది ఓటింగ్ ప్రక్రియ, ఈసారి మాత్రం ఆన్ స్క్రీన్ ఓపెన్ పెట్టేశారు. అవును, ఇప్పుడు ఏంటంటే అప్పుడు ఉన్న సంఖ్యలో 543 అయితే 1/3 రిజర్వేషన్ ఇస్తే తక్కువ వస్తారు. 850కి 1/3 చేస్తే 250 మంది మహిళా ఎంపీలు పార్లమెంట్లో వచ్చి, లోక్సభలో వచ్చి మన వాయిస్ వినిపిస్తారు, ప్రజల యొక్క వాయిస్ వినిపిస్తారు. రకరకాల సున్నితమైన విషయాలు కూడా ఉంటాయి. భారతదేశం యొక్క ఇంటర్నేషనల్ లెవెల్లో ఏం చెప్పాలి, ఏమనుకుంటున్నారు, ఏం చేయాలని కూడా చెప్తారు. సో వాళ్ళ వాయిస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. భారతదేశానికి మహిళా వాయిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఏదైతే అంటే ఈరోజు 3 దశాబ్దాల పరంగా ఉండేటటువంటి మహిళా బిల్లుకు సంబంధించింది అంటే గతంలో జరిగినటువంటి చరిత్ర పునరావృతం కాకుండా ఈరోజు ఖచ్చితంగా మహిళా బిల్లుకు ఖచ్చితంగా పాస్ అవుతుంది. ఇది ఎన్డీఏ అందరూ కూడా ఒక అంటే ఓటింగ్ ప్రక్రియ అనుకోవచ్చు, అన్ని అంశాలు అనుకోవచ్చు. ఈరోజు చేసేటటువంటి ఓటింగ్ చాలా ముఖ్యమైనటువంటిది. ఈ ఓటింగ్లో విజయం సాధిస్తున్నారు అన్నటువంటిది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు అటు ప్యానెల్ స్పీకర్ తేనేటి కృష్ణప్రసాద్ గారు. దిస్ ఇస్ కల్లా కెమెరామెన్ అవిదేష్ టు ఢిల్లీ.